ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో మేడం, ఏంటి పర్సులో క్యాష్ నిల్లా? అదే హడావిడిలో మర్చిపోయాను. మర్చిపోతారు. పర్సులో క్యాష్ పెట్టుకోవాలన్న కామన్ సెన్స్ ఉండదు కానీ మా మీద అరవమంటే అని అరుస్తారు. మీ క్లాసులు నాకేం అవసరం లేదు. బాబాయ్ దగ్గర అడిగి తీసుకొస్తాను. హలో హలో ఆగాగు. ఆయన ఏదో బిజీలో ఉన్నట్టున్నాడు. నేను ఇస్తాను, తర్వాత ఇవ్వు. బాబు ఈ 50 కూడా తీసుకొని 10 రూపాయలు ఇవ్వు వెనక్కి. ఐదు 2 7 1 8. బాబు ఇంకో 2 ఎక్కడా? ఊరుకోండి సార్, 2 రూపాయలు చిల్లరే కదా. నా డ్రైవర్ బాబు, 2 రూపాయలే కదా అని చీప్గా తీసిపడేకు. 2 రూపాయల్ని అంత తేలిగ్గా తీసుకోకన్నా. కోటికి 2 రూపాయలు తగ్గినా అది కోటి అనిపించుకోదు. 1,00,00,000 రూపాయలకి 2 రూపాయలు తక్కువైనా అది కోటి అనిపించుకోదు. 2 రూపాయలకి అంత పవర్ ఉంది నాన్న. 2 రూపాయలకి అంత పవర్ ఉంది. అంతేకాదు, ఇలా ఆటో ఎక్కినప్పుడల్లా రోజు 2 రూపాయలు అక్కడ ఇక్కడ వదిలేస్తే సంవత్సరానికి ఎన్ని వేలు అవుతుంది? దాంతో ఎన్ని బిర్యానీలు తినొచ్చు, ఎన్ని బీర్లు తాగొచ్చు, లెక్కెట్టు. మీ బడ్జెట్ కో దండం సార్, ఆగండి. ఏంటి 2 రూపాయల కోసం ఇంత రాద్ధాంతం చేశాడు పిస్నారోడు అని షాక్ అయి చూస్తున్నారా? నేనంతే. నా కష్టాన్ని ఊరికే వదలను, అవతలోడి కష్టాన్ని అస్సలు ఉంచుకోను. ఐ రెస్పెక్ట్ మనీ. ఆయన హనుమంతుడి ముందు కుప్పిగంతులేసినట్టు పిసినారితనం గురించి మీ ముందు డిస్కస్ చేస్తున్నారేంటి? పిసినారితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ కదా మీరు. ఏంటమ్మా ఆగిపోయారు? త్వరగా రండి. వస్తున్నా బాబాయ్. రండి. ఏంటి ఇతని మాటలు ఎక్కడో విన్నట్టు అన్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు చాలా దగ్గర మనిషిలా అనిపిస్తున్నాడు, కొన్నిసార్లు స్ట్రేంజర్లా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఏం అర్థం కావడం లేదు. నీ ప్రొఫైల్ అంతా చూశానమ్మా. నువ్వు ఈవెంట్స్ అన్ని చాలా బాగా చేస్తావని మంచి పేరు కూడా ఉంది. సిటీలో బెస్ట్ ఈవెంట్ మేనేజర్గా మా అమ్మాయికి అవార్డు కూడా వచ్చిందండి. ఇక ఈ అబ్బాయి విషయానికి వస్తే ఈవెంట్స్ లో సప్లై దగ్గర నుంచి ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే సమయస్ఫూర్తితో సమస్యను తేల్చేస్తాడండి. చాలా హుషారనుకోండి. ఆ చురుకుదనం చూస్తేనే తెలుస్తుంది. చూడండి, మా ఆఫీస్ నుంచి ప్రతి నెల 3-4 ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. అందుకు మీరు రెడీయేనా? మేమా? అవును, మీరే. మీ ఇద్దరూ కలిసి కాంట్రాక్ట్ తీసుకోవడానికి నేనే డీల్ మాట్లాడాను. ఇతనితోనా? ఏంటండి, మీరేమో వీళ్ళిద్దరూ కలిసి ఈవెంట్స్ చేస్తారని చెప్పారు, వీళ్ళేమో అసలు సంబంధం లేనట్టు రియాక్ట్ అవుతున్నారు. అసలు ఏంటి కన్ఫ్యూజన్? అబ్బే, కన్ఫ్యూజన్ లేదు సార్. వాళ్ళిద్దరూ సంతోషంగా స్పందించారు. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి ఈవెంట్స్ చేయడానికి ఒకే బిల్డింగ్ కి షిఫ్ట్ అయ్యారు. అమ్మా, బాబు చెప్పండి, మంచి ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు. ఇది మీ ఇద్దరికి మంచి అవకాశం అమ్మా. అవును సార్, ఇద్దరం కలిసే వర్క్ చేయాలనుకుంటున్నాం. అవునండి, అసలే మాది హిట్ కాంబినేషన్ కదా. కలిసిమెలిసి కష్టపడి పనిచేద్దాం అనుకుంటున్నాం. వెరీ గుడ్. నన్ను కన్ఫ్యూజ్ చేస్తే చేశారు, పనిలో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదిగోండి, అగ్రిమెంట్ మీద సైన్ చేయండి. అమ్మా, ఇవే అమృత గడియలు. ఇదిగో త్వరగా సంతకాలు పెట్టండి.
గౌరీ శంకర్ ఆది దంపతుల్లా మంచి పేర్లు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. త్వరలోనే ఒక ఈవెంట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ అనేది నేను అప్డేట్ చేస్తాను. ఓకే సార్. అయినా మీరు విడివిడిగా చేసే పనేదో కలిసి చేసుకుంటే బాగుంటుంది కదమ్మా. నీకేం బాబాయ్, నువ్వు చాలా ఈజీగా చెప్తావు, కానీ మొండిఘటంతో పనిచేయాలంటే అమ్మో పెద్ద టార్చర్. హ, చూడు, నా వర్క్ గురించి కామెంట్ చేస్తే బాగా చెప్తున్నా. నువ్వు నా వర్క్ గురించి కామెంట్ చేస్తావు, మరి లేకపోతే అయ్యో, అసలు నీతో పాటు ఎవరొస్తారు? మా బాబాయ్ ఒప్పుకున్నాడు కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను. ఆహా, మరి నేను వెంకట సూపుడు ఒప్పుకున్నాడని వచ్చాను ఇక్కడికి. అసలు నీతో పాటు ఆటోలో రావడమే ఎక్కువ, మళ్ళీ అగ్రిమెంట్ చేయడం ఒకటి. ఛీ, ఆ. అంతా మా బాబాయ్ మరి నన్నాడు. నేనెవరనాలి? నిన్ననాలా? అమ్మా గౌరీ, ఏంటిది? ఏదో దగ్గరగా ఉంటాడు, సహాయం చేసే గుణం కలవాడు, ఈ పనికి ఒప్పిస్తే నీకు అణిగిమణిగి ఉంటాడనే కదమ్మా నేను మాట్లాడింది. ఆ మాత్రం అర్థం చేసుకోపోతే ఎలాగమ్మా? బాబాయ్, నువ్వు అనుకున్నంత సహాయ గుణం కలవాడేం కాదు, పొగరుబోతు. అమ్మా, అమ్మా, నిజాయితీ మంచితనం ఉన్నవాళ్ళు అలాగే ఉంటారమ్మా. నేను మాట్లాడతాను కదా, ముందు నువ్వు పద. బాబాయ్, ఆ, హె, రామ్మా. ఏంటి బాబాయ్, నా మీద చాడీలు చెప్పిందా? చెప్పుద్ది, తన మైండ్ సెట్టే అంతా. మొండిఘటం వినదు. ఐ వాంట్ టు క్యాన్సిల్ అగ్రిమెంట్ ఇప్పటికిప్పుడే. బాబు, నా మాట విను బాబు. పైకి అలా కఠినంగా కనిపిస్తుంది కానీ చాలా మంచిది బాబు. ఒంటరిగా అన్నిటికీ పోరాడుతుంది. ఇప్పటి నుంచి నువ్వే కాస్త తోడుగా ఉండాలి బాబు. బాబు, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. మీకుంది, కానీ ఆవిడకే నా మీద నమ్మకం లేదే. తనంతే బాబు, ఎవరిని అంత సులువుగా నమ్మదు. ఒక్కసారి నమ్మిందంటే అస్సలు వదులుకోదు. పోను పోను నువ్వే అర్థం చేసుకుంటావులే. సర్లేండి, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నాది విశాల హృదయం ఒప్పుకుంటున్నాను. ఆ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.